హాయ్ అండి, మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చిన్న పని మీద బయటకైతే వెళ్ళానమాట, మా ఇంటి దగ్గరలో అయితే. సరే అని చెప్పేసి గుడి వైపు చూస్తేనేమో చాలా జనాలు ఉన్నారండి. ఇప్పుడు గుర్తొచ్చింది, శ్రావణ శుక్రవారం 4వ వారం, అదే లాస్ట్ వారం కదా అని చెప్పేసి అయితే తాంబూలం ఇస్తారనమాట ఇక్కడ. సరే అని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయాను గుడి దగ్గరికి. ఎలాగ ఫ్రెష్ అప్ అయి ఉన్నాను కదా అని చెప్పేసి. చక్కగా అప్రాప్తం కూడా ఉండాలి కదండి, అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి కదా. ఎలాంటివి అనుకోకుండా బయటికి వెళ్ళాను, కనిపించిన వెంటనే అలా వెళ్ళిపోయాను అనమాట. జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. ఏంటంటే స్టార్టింగ్ గుడి లోపలికి ఎంటర్ అయ్యాక చక్కగా కాళ్ళకి పసుపు రాసి పారనైతే పెడుతున్నారు. ఒక ఇద్దరైతే పసుపు రాస్తున్నారు, ఇంకా ఇద్దరు ముగ్గురు కూర్చొని అయితే పారనైతే పెడుతున్నారు. ఎంత నిండుగా అనిపిస్తుందో చూసారా. వాళ్ళకి కూడా ఆ పుణ్యం దక్కుతుంది అనమాట. నిజంగాను అందరు కాళ్ళు పట్టుకొని పసుపు రాసి పారని పెట్టడం అంటే గ్రేటే కదండి. ఇక్కడ చూసారా, నేను పెట్టి తీసుకున్నాను, అవే చూపిస్తాను అనమాట. అయితే గుళ్ళోకి అయితే వెళ్తున్నాను అనమాట దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఏంటంటే తాంబూలానికి అన్ని బ్యాగుల్లో ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి మన చేత్తో మనం అభిషేకం చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే పసుపు కుంకుమతో అనమాట. ఒకవైపు ఏమో పసుపుతో అభిషేకం, తర్వాత ఇక్కడేమో కుంకుమతో అభిషేకం. ఇలా అయితే మేము అభిషేకాలు అవన్నీ చేసాం. మా చేత్తో మేము స్వయంగా చేయడం అంటే ఎంత అదృష్టం. ఇక్కడ గంధం రాసి బొట్టు అయితే పెడుతున్నారు. అభిషేకం చేసి వచ్చాను నేను, మా ఫ్రెండ్ కూడా వచ్చారనమాట. నేను వెళ్ళి ఫోన్ చేసి ఇక్కడ చూసారు, ఇంటికైతే వస్తాను. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. ఈ పారని చూస్తుంటే తెలియలేని హ్యాపీనెస్ వచ్చింది. ఇలా అయితే నాకు అమ్మవారు అయితే అనుగ్రహం ఉందని ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయినా తాంబూలం తీసుకొని వస్తానమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.